ప్రధాన పురుషుడి పేరు పద్మశాలి. అంటే మార్కండేయుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ఒక వరపుత్రుణ్ణి అయోనిజుణ్ణి ఇచ్చాడు. అమ్మవారు సీతాదేవి ఎలా అయితే భూగర్భం నుంచి వచ్చి అయోనిజ అయ్యిందో వేదవతి పద్మావతిగా పుట్టింది, ఆవిడ అయోనిజ. అలాగే అయోనిజుడైన ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, ఆయనకి పద్మశాలి అని పేరు. ఎర్రగా తామర పువ్వు వంటి ఆకారంతో, చెవులకు కుండలాలతో, మంచి అద్భుతమైన సౌందర్యంతో, నల్లని ఒత్తైన జుట్టుతో పుట్టుకొచ్చాడు. ఆయన పుట్టుకొచ్చి, తండ్రి మార్కండేయ, నా కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, అది నీ వల్లే అవుతుంది. పాప ఈశ్వరుడు బట్టలు లేక బాధపడుతున్నాడు. ఈ శివుడు నిజంగా బట్టలు కావాలా? కానీ ఈయనకి ఎంత భక్తి అండి! మన శివుడు మనల్ని అనుగ్రహిస్తున్నవాడు, లోకాలకు అధిపతి. ఆయనకు నువ్వు ఒక వస్త్రం సమర్పించనగానే ఆయన అప్పటికప్పుడు తన అపూర్వ శక్తితో ఒక మగ్గం తయారు చేసి, చక్కని అందమైన వస్త్రం తయారు చేసి ఈ వస్త్రాన్ని ఆయనకి సమర్పించాడు. అప్పటి నుంచి శివుడు ఏమన్నాడో తెలుసా? ఈ భూలోకంలో నా శివాలయములున్నంత కాలము మీ పద్మశాలి వంశం అపార కీర్తి పొందుగాక. మీ వంశస్థులు లేకపోతే ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి కట్టుకునే వస్త్రం కూడా లేకుండా అయిపోగాక, మీరంత గొప్పవాళ్ళు అని ఎంతో పవిత్రతతో ఆయన ఆశీర్వదించాడు. ఆ మార్కండేయుడి యొక్క వరపుత్రుడు అయోనిజుడైన పద్మశాలి యొక్క వంశమే మీరంతా. అంటే మీ వంశం ఎంత గొప్పదో ఆలోచించండి. ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పుట్ల ఒక మహాయోగి యొక్క తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు సృష్టించిన ఒక మహాపురుషుడి యొక్క వంశం ఇది. ఆ వంశం వాళ్ళు అప్పటి నుంచి తమ గోత్రంగా మార్కండేయుడి యొక్క అనుగ్రహంతో మేము వచ్చాం గనక ఆయనే మాకు మూల పురుషుడిని భావించి ఆ ముగ్గురు పురుషుల్లో ఒకడైన పద్మశాలి యొక్క వంశం వాళ్ళు మార్కండేయుడిని గోత్రాధిదేవతగా పెట్టుకున్నారు. అందుకే రోజుకు ఒకసారైనా సరే రాత్రి పడుకునేటప్పుడు మార్కండేయ గోత్రాన్ని, మార్కండేయ ఋషిని, ఆయన నుంచి పుట్టినటువంటి పద్మశాలిని, ఈ ముగ్గురిని తలుచుకుంటే అపమృత్యు భయం నాస్తి. అపమృత్యువులు ఉండవు, దుర్మరణాలు ఉండవట. అసలు రాత్రి పడుకునేటప్పుడు పూర్వం తలుచుకునేవాళ్ళం మేమందరం. ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోతుందంటే ఇంత గొప్ప వంశాల యొక్క కథ చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు, తెలియకుండా పోతోంది. మీరు కూడా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, రోజు పడుకునే ముందు మార్కండేయుడిని, ఆ గోత్రం నుంచి పుట్టిన పద్మశాలి వంశాన్ని, ఈశ్వరుని మార్కండేయేశ్వరుని, ఈ ముగ్గురు ఒక్కసారి తలుచుకోండి. హాయిగా పడుకోండి, నిద్ర సుఖంగా పడుతుంది. తెల్లవారే లేచేలోపు దుర్మరణములు రావు అన్నారు, అపమృత్యువులు రావు. కొంతమంది హఠాత్తు గుండెకి తెచ్చిపోతూ ఉంటారు నిద్రలో, కొంతమంది హఠాత్తు ఏదో ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందులు ఏ ప్రజలకి రావు. అంత మహాపురుషుడు. ఆ పద్మశాలి అనే పేరు కలిగినటువంటి ఆ మార్కండేయుని యొక్క ప్రథమ పుత్రుడు అయోనిజుడు